హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిహెచ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నార్త్ ఈస్ట్ కార్నర్లో కట్టించిన ఇల్లైతే చూద్దామండి. మనకు చాలా మంది కాల్ చేసినట్టు కానీ కామెంట్స్లో కానీ నార్త్ ఈస్ట్ కార్నర్ హౌస్ ఉంటే పెట్టండి అనేది అడుగుతున్నారండి. వాళ్ళందరి కోసం వీడియో అయితే చేస్తున్నారండి. ఒకసారి వీడియో మిస్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. హౌస్ ఎక్కడ ఉంది, హౌస్ ప్రైస్ అని చెప్తున్నారు, అలాగే ఇంటి ప్లానింగ్ ఎలా ఉందనేది వీడియోలో క్లియర్గా అయితే చెప్తాను ఫ్రెండ్స్. అలాగే ఇంటి కన్స్ట్రక్షన్ కానీ లోపల ఇంటీరియర్ డిజైన్ కానీ మంచిగానే చేయించారండి. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చితే వీడియోకి అయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, వీళ్ళైతే టోటల్ గా పక్కన 2 ఇల్లు అయితే కట్టించారండి. ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అయితే ఆల్రెడీ సేల్ అయితే అయిపోయింది. నార్త్ ఈస్ట్ కార్నర్ లో కట్టించిన ఇల్లు అయితే అమ్మకానికి అయితే ఉందండి. ఫ్రెండ్స్, మనకి లేటెస్ట్ గా కూడా లేఅవుట్ అయితే చేయించారండి. మినీ గేటెడ్ కమ్యూనిటీ కింద అయితే ఉంటుందండి. పక్కన కొత్తగా చాలా ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. ఫ్రెండ్స్, మనకి ఇంటి మెజర్మెంట్స్ వచ్చి 26x52 అండి. ఇది 150 గజాలు. ఇది సెన్స్ లో చూస్తే 3 సెంట్లు దాటైతే వస్తుందండి. నార్త్ ఈస్ట్ కార్నర్ లో కట్టించిన ఈస్ట్ ఫేసింగ్ 2 BHK హౌస్ అండి. ఫ్రెండ్స్, మనకి ఇంటి దగ్గర రోడ్స్ అయితే 40 ఫీట్ సీసీ రోడ్స్ అండి. అలాగే మనకి డ్రైన్స్ కూడా అవైలబిలిటీ అయితే చేయించారండి. మనకి ఈస్ట్ వైపు రోడ్ 40 ఫీట్ రోడ్, అలాగే నార్త్ వైపు కూడా రోడ్ 40 ఫీట్ రోడ్ అండి. రెండు కూడా సీసీ రోడ్స్, పెద్ద పెద్ద రోడ్స్ అయితే వేయించారు. అలాగే ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ హౌస్ కాబట్టి నార్త్ వైపు కూడా మన కార్స్ అవి కూడా పెట్టుకునే స్పేస్ అయితే ఉంది. నార్త్ వైపు అయితే చిన్న గేట్ అయితే ఇచ్చారండి. మనకు అవుట్ సైడ్ ఇక్కడ కావాలంటే గార్డెన్ కానీ కార్స్ పెట్టుకోవడానికి కానీ యూజ్ చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, చాలా మంచి లొకాలిటీలో ఇల్లు అయితే కట్టించారండి. ఆల్రెడీ ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అయితే అమ్మేశారు. నార్త్ ఈస్ట్ కార్నర్ లో ఇల్లు అయితే సేల్కి అయితే ఉందండి. ఫ్రెండ్స్, మన పార్కింగ్ ఏరియాలో ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే బాగుందండి. పార్కింగ్ ఏరియా అయితే పెద్దదిగానే ఇచ్చారు. ఈజీగా చిన్న కార్ లాంటిది అయితే పార్క్ చేసుకోవచ్చండి. అలాగే పార్కింగ్ ఏరియాలో సీలింగ్ డిజైన్ కూడా ఒకసారి చూడండి. మనకి సెంటర్ లో బాక్స్ అయితే పీవీసీ సీట్స్ అయితే యూజ్ చేస్తారు. చుట్టువైపులా పిఓపి సీలింగ్ అయితే చేయించారండి. దీనికి జిప్సమ్ సీట్స్ అయితే యూజ్ చేశారు. మనకి ఫ్రంట్ మెయిన్ డోర్ కి టోటల్ గా టేక్ వుడ్ అయితే యూజ్ చేశారండి. సింహద్వారం డిజైన్ అయితే బాగుంది. ఫ్రెండ్స్, మనకి సింహద్వారంలో పక్కన అయితే ఈ ఓపెనబుల్ డోర్స్ అండి. ఒకసారి సింహద్వారంకి యూజ్ చేసిన మెయిన్ డోర్ డిజైన్ కూడా ఒకసారి చూడండి. మెయిన్ డోర్ దగ్గర యూజ్ చేసిన లాక్ డిజైన్ అండ్ హ్యాండిల్ డిజైన్ అయితే ఒకసారి చూడండి. చాలా మంచిగా అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్, బిల్డింగ్ నార్త్ వైపు సొంత వచ్చి 2.5 ఫీట్ అయితే ఇచ్చారండి. టోటల్ గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేస్తారు. మనకి నార్త్ వైపు కూడా ఒక డోర్ అయితే ఇచ్చారండి. వాకింగ్ ఏరియా అయితే పెద్దదిగా ఇచ్చారు. సిట్ అవుట్ ఏరియా కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ కూడా సౌత్ ఈస్ట్ లో ల్యాండింగ్ అయితే ఇచ్చారండి. ల్యాండింగ్ కి కాంపౌండ్ వాళ్ళకి టచ్ అవ్వకుండా ఇక్కడ 3 ఫీట్ గ్యాప్ అయితే ఇచ్చారండి. ఇక్కడ కావాలంటే మనకి గార్డెన్ కింద అయితే చేసుకోవచ్చు. అలాగే ల్యాండింగ్ కింద ఒక కామన్ బాత్రూమ్ ఇచ్చారు. అలాగే ఇన్వర్టర్ పాయింట్ అండ్ మోటార్ పాయింట్ కూడా ల్యాండింగ్ కింద అయితే ఇచ్చారండి. మనకి ల్యాండింగ్ కింద ఇచ్చిన కామన్ బాత్రూమ్ కూడా పెద్దదిగానే ఇచ్చారు. దీంట్లో వెస్టర్న్ బేసిన్ అయితే యూజ్ చేస్తున్నారండి. కావాలంటే ఇప్పుడు ఇండియన్ బేసిన్ కింద అయితే దాన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. అలాగే బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కార్నర్ ట్యాప్ అండ్ బోర్ పాయింట్ అయితే ఇచ్చారు. ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే చాలా బాగుంటుందండి. నార్త్ వైపు కూడా ఒక గేట్ అయితే ఇచ్చారు కదా, ఒకసారి చూడండి. చిన్న గేట్ అయితే ఇచ్చారు. మనం డైలీ యూజ్ చేసుకోవడానికి అయితే బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా లోపలికి అయితే వెళ్ళి చూద్దాం హౌస్ ఎలా కన్స్ట్రక్షన్ చేశారన్నది. ఫ్రెండ్స్, మనం మెయిన్ డోర్ తీసి లోపల కంటే కూడా స్ట్రైట్ గా హాల్లో 2x4 వెట్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. ఇది మార్బుల్ స్టోన్ డిజైన్ అయితే తీసుకున్నారు. చూడడానికి అయితే చాలా గ్లాసీ లుక్ అయితే కనిపిస్తుందండి. హాల్ అయితే పెద్దదిగా ఇచ్చారు. హాల్లో పివోప్ సీలింగ్ డిజైన్ అయితే ఒకసారి చూడండి. టోటల్ గా జిప్సమ్ సీట్స్ అయితే యూజ్ చేశారు. మన చుట్టువైపులో కూడా ప్రాపర్ లైటింగ్ అయితే యూజ్ చేశారండి. అలాగే చుట్టూ కూడా రోప్ లైటింగ్ అయితే యూజ్ చేస్తారండి. మనకు బాక్స్ చుట్టువైపులో కూడా రోప్ లైటింగ్ అయితే యూజ్ చేస్తారు. ఇది బ్లూ కలర్ అయితే తీసుకున్నారండి. చూడడానికి అయితే చాలా మంచిగా అయితే కనిపిస్తుంది. మనకు సెంట్రల్ వచ్చిన ఈ బాక్స్ కి అయితే ప్రాపర్ లైట్ అయితే యూజ్ చేస్తారండి. చూడడానికి అయితే చాలా మంచిగా అయితే కనిపిస్తుంది. హాల్లో స్ట్రైట్ గా టీవీ నెట్ అయితే ఇచ్చారండి. ప్లస్ మనకు హాల్ మెజర్మెంట్స్ వచ్చి 10x17 సైజులు అయితే ఇచ్చారండి. టీవీ నెట్ డిజైన్ కూడా పెద్దదిగా ఇచ్చారు. ఈజీగా 65 ఇంచెస్ టీవీ కూడా పడుతుందండి. ప్లస్ మనకి టీవీ నెట్ బ్యాక్ సైడ్ పీవీసీ ప్యానల్ అయితే యూజ్ చేశారండి. మనకి టీవీ నెట్ బ్యాక్ సైడ్ రోప్ లైటింగ్ కూడా యూజ్ చేస్తారు. దానివల్ల చూడడానికి అయితే చాలా మంచిగా అయితే కనిపిస్తుంది. టీవీ నెట్ పక్కన ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. చూసారుగా టీవీ నెట్ బ్యాక్ సైడ్ ఇదంతా కూడా పీవీసీ ప్యానల్ అయితే యూజ్ చేశారు. మనకి టీవీ నెట్ పక్కనే చిన్న చిన్న సెల్ఫ్స్ కింద అయితే ఇచ్చారండి. చిన్న చిన్న ఫోటో ఫ్రేమ్ బాక్సెస్ కింద అయితే ఇచ్చారు. దీంట్లో ప్రతి దాంట్లో కూడా మనకు స్పాట్ లైట్ అయితే యూజ్ చేస్తారు. దానివల్ల అయితే చాలా లుక్ అయితే వచ్చిందండి. చాలా క్లాసీ లుక్ అయితే కనిపిస్తుంది. అలాగే టీవీ నెట్ పక్కనే ఆల్లో లెఫ్ట్ సైడ్ మనకి పార్టీషన్ అయితే చేశారండి. మన డైనింగ్ హాల్ అండ్ బెడ్రూమ్స్కి వెళ్ళేటప్పుడు అయితే పార్టీషన్ డిజైన్ కూడా బాగుందండి. మనకి ఇది వాల్ పార్టీషన్ అయితే చేయించారు. పార్టీషన్ చిన్న చిన్న సెల్ఫ్స్ కింద అయితే ఇచ్చారండి. కావాలంటే చిన్న చిన్న టాయ్స్ పెట్టుకోవడానికి అయితే బాగుంటుంది. అలాగే టీవీ నెట్ కింద రిమోట్స్ అవి కూడా పెట్టుకోవడానికి సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. ఒకసారి సెల్ఫ్స్ కూడా చెక్ చేద్దామండి. మనకి ఇంట్లో వుడ్ వర్క్ అయితే చాలా బాగా చేయించారండి. చాలా క్వాలిటీ ఐటమ్ అయితే యూజ్ చేసి అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయించారు. మనకు వుడ్ వర్క్ చూసినప్పుడు అయితే అర్థం అవుతుందండి. చాలా క్వాలిటీగా చేయించారని. చాలా మంచి మెటీరియల్ అయితే యూజ్ చేశారు. 1mm సీట్స్ కూడా యూజ్ చేశారు. అలాగే హాల్లో కంటే లెఫ్ట్ సైడ్ గోడకి అయితే చిన్న చిన్న టాయ్స్ పెట్టుకోవడానికి ఈ డిజైన్ అయితే చేయించారండి. చూడడానికి అయితే చాలా మంచిగా ఉంది. ఇది మన ఫోటో ఫ్రేమ్స్ ఇలాంటివి పెట్టడానికి అయితే బాగుంటుంది. అలాగే హాల్లో నార్త్ వైపు అయితే ఒక డోర్ అండ్ ఒక విండో అయితే ఇచ్చారు. లోపల విండోస్ అన్ని కూడా WPC విండోస్ అయితే తీసుకున్నారండి. అలాగే లోపల యూజ్ చేయని గ్రిల్ డిజైన్ కూడా ఒకసారి చూడండి.
ఫ్రెండ్స్ మనకు హాల్ పెద్దగా రావడం వల్ల సోఫా సెట్ అది కూడా చాలా ఈజీగా అయితే సెట్ చేసుకోవచ్చు. మనం టీవీ నెట్ అంటే సోఫా సెట్ అది కూడా చాలా బాగా సెట్ అవుతుంది. ఫ్రెండ్స్ అలాగే మనకి ఇక్కడ సెకండ్ బెడ్రూమ్ ఇచ్చారు కదా! ఈ బెడ్రూమ్ అయితే చూద్దామండి. లోపల గుమ్మాలన్నీ కూడా గ్రానైట్‌తోనే చేయించారు. ఇక్కడ బెడ్రూమ్ దగ్గర ఇచ్చిన డోర్ డిజైన్స్ కూడా బాగున్నాయి. కబోర్డ్‌లో కలిసిపోయేలాగైతే ఆ ప్యాటర్న్ అయితే తీసుకున్నారండి. ఫ్రెండ్స్ మనకి సెకండ్ బెడ్రూమ్ మెజర్‌మెంట్స్ వచ్చి 10x11 అండి. బెడ్రూమ్‌లో పీఓపీ సీలింగ్ డిజైన్ అయితే చూడండి. చుట్టువైపులా కూడా రోప్ లైటింగ్ అయితే యూజ్ చేశారు. సెంటర్‌లో బాక్స్‌కి అయితే రాయల్ ప్లే అయితే తీసుకున్నారండి. అలాగే బెడ్రూమ్‌లో వెస్ట్ వైపు గోడకి అయితే టాప్‌లో కబోర్డ్ ఇది ఇచ్చారండి. కబోర్డ్‌కి ఇచ్చిన డెక్లమ్ సీట్స్ అయితే చాలా బాగున్నాయి. పక్కనే డ్రెస్సింగ్ టేబుల్ కింద కూడా చేయించారు. ప్లస్ ఒకసారి గ్రాండ్‌లో అయితే చూడండి మన కబోర్డ్ డోర్‌లో అయితే కలిసిపోయిందండి. మనకి స్లైడింగ్ డోర్స్ కూడా చాలా ఫ్రీగా అయితే మూవ్ అవుతుందండి. ఆటో స్టాపర్స్ అయితే యూజ్ చేశారు. ఇక డెక్లమ్ సీట్స్ కూడా చాలా ప్రీమియంగా అయితే ఉందండి. 1 mm సీట్ అయితే యూజ్ చేశారండి. మనకి సెంటర్‌లో అయితే ఒక లైన్ అయితే వైట్ కలర్ బార్డర్ అయితే తీసుకున్నారు. పక్కనే డ్రెస్సింగ్ టేబుల్ అయితే చేయించారండి. మనకి ఈ కబోర్డ్‌లోని కింద అయితే చిన్న చిన్న సెల్ఫ్స్ కింద అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ అలాగే మనకి ఈ కబోర్డ్‌లోనే అటాచ్డ్ వాష్‌రూమ్ అయితే ఇచ్చారండి. బాత్రూమ్ డోర్ కనిపించకుండా సేమ్ ప్యాటర్న్‌లో కలిసిపోయేలాగైతే డోర్ అయితే చేయించారండి. మన అటాచ్డ్ వాష్‌రూమ్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనకి ఈ వాష్‌రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారు. లోపల ఇచ్చిన వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. మనకి ఇంకా సూట్ స్టాప్స్ అన్ని కూడా ఫిక్సింగ్ అయితే చేయాలండి. పైన అయితే అటకైతే ఇచ్చారు. ఫ్రెండ్స్ మనకి లోపల శానిటరీ వేర్ గాని ట్యాప్స్ అన్నీ కూడా సిరా కంపెనీ అయితే యూజ్ చేస్తారంటండి. ఫ్రెండ్స్ అలాగే మనకి ఇంటి ప్రైస్ ఎంత చెప్తున్నారనేది చెప్తాను చూడండి. మనకి హౌస్ ప్రైస్ వచ్చి బిల్డర్ చెప్పడం వచ్చి 67 lakhs అయితే చెప్తున్నారండి. ఇది కూడా ఫైనల్ అయితే కాదండి. లైట్‌గా నెగోషియబుల్ అయితే ఉంటుందండి. మళ్ళీ చెప్తున్నాను చూడండి 65 లక్షలు అయితే చెప్తున్నారు. ఇది కూడా ఫైనల్ అయితే అమౌంట్ అయితే కాదండి. ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు. లైట్‌గా నెగోషియబుల్ అయితే ఉందండి. మాట్లాడుకోవచ్చు. ఫ్రెండ్స్ అలాగే ఇంటికైతే 80% వరకు కూడా బ్యాంక్ లోన్ అయితే వస్తుందండి. మనకి బిల్డింగ్ ఎలిజిబిలిటీ అయితే 80% వరకు బ్యాంక్ లోన్ అయితే వస్తుంది. దానికి మీ ఎలిజిబిలిటీ బట్టి అప్ అండ్ డౌన్స్ అయితే అవుతుందండి. మీకు నచ్చిన బ్యాంక్‌లో మేమే లోన్ అయితే చేంజ్ అయితే ఇస్తామండి. ఫ్రెండ్స్ మనకి పార్టీషన్ దాటి కొంచెం ఫ్రంట్‌కి వస్తే డైనింగ్ ఏరియా, కిచెన్ అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్ మనకి డైనింగ్ ఏరియా పెద్దదిగానే ఇచ్చారండి. 8x12 సైజులు అయితే ఇచ్చారు. డైనింగ్ ఏరియాలో ఈజీగా టేబుల్ అది కూడా చాలా బాగా సెట్ అవుతుందండి. అలాగే ఇక్కడ పీఓపీ సీలింగ్ డిజైన్ అయితే చూడండి. మనకి చుట్టువైపులో కూడా రోప్ లైటింగ్ అయితే యూజ్ చేస్తారు. సెంటర్‌లో బాక్స్‌కి అయితే మనకి ప్రొఫైల్ లైట్ అయితే యూజ్ చేశారండి. అక్కడక్కడ ఒక స్పాట్ లైట్స్ కూడా తీసుకున్నారు. ఫ్రెండ్స్ మనకి పక్కనే కిచెన్ అయితే ఇచ్చారండి. కిచెన్‌లో యూజ్ చేసిన డెక్లమ్ సీట్స్ అయితే చాలా నీట్‌గా అయితే కనిపిస్తుందండి. చాలా క్లాసీ లుక్‌లో అయితే కనిపిస్తుంది. అలాగే కిచెన్‌లో ఇయన్నీ కూడా సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. మనకి స్టోరేజ్ ఐటమ్స్ పెట్టుకున్న టాప్‌లో ఇయన్నీ కూడా సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. పైన ఇదంతా కూడా అటకైతే ఇచ్చారండి. మనకి కిచెన్ పక్కన పూజా రూమ్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ మనకి ఇది డైనింగ్ ఏరియా కాబట్టి పక్కనే ఇక్కడ వాష్ బేసిన్ అయితే ఇచ్చారండి. ఈ కార్నర్‌లో వాష్ బేసిన్ అయితే ఇచ్చారు. ఇంకా ఫిక్సింగ్ అయితే చేయాలండి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ సౌత్ వైపు ఒక డోర్ ఇచ్చారు కదా! ఔట్ సైడ్ అయితే వాష్ ఏరియా అయితే ఇచ్చారండి. అండ్ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి పాయింట్ అయితే ఇచ్చారు. ఒకసారి అయితే చెక్ చేద్దామండి. ఈ ప్లేస్ అంతా కూడా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. మనకి బిల్డింగ్ చుట్టువైపులో కూడా సెట్ బ్యాక్స్ అయితే మంచిగానే ఇచ్చారండి. ఒక మనిషి అయితే చుట్టువైపులో తిరిగే స్పేస్ అయితే ఉందండి. ఫ్రెండ్స్ మనకి పార్టీషన్ బ్యాక్ సైడ్ కూడా ఒకసారి అయితే చెక్ చేయండి. మనకి ఇక్కడ వాల్‌కి అయితే వార్డ్రోబ్ కింద అయితే చేయించారండి. దీనికి టోటల్‌గా గ్లాస్ ప్రొఫైల్ కింద అయితే చేయించారు. సెల్ఫ్స్ కూడా బానే ఇచ్చారండి. అలాగే మనకి పార్టీషన్ బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. బెడ్రూమ్ అయితే చూద్దాం. అలాగే మనకి ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి పాయింట్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ మనకి మాస్టర్ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 10 అడుగుల 1 అంగుళం ఇంటూ 16 మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా పెద్దదిగానే ఇచ్చారు. బెడ్రూమ్ లో సౌత్ అండ్ వెస్ట్ వైపు అయితే 2 విండోస్ అయితే తీసుకున్నారండి. బెడ్రూమ్ లో పీఓపీ సీలింగ్ డిజైన్ అయితే ఒకసారి చెక్ చేయండి. చుట్టువైపులో కూడా రోప్ లైటింగ్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ సీలింగ్ లో యూజ్ చేసిన సీలింగ్ లో డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి. మెయిన్ యూజ్ చేసిన ప్లేస్మెంట్స్ అయితే చాలా బాగున్నాయి. అలాగే బెడ్రూమ్ లో వెస్ట్ వైపు గోడకి అయితే టోటల్ గా వాల్ డ్రాప్ అయితే తీసుకున్నారండి. కింద నుంచి టాప్ వరకు కూడా చేయించారు. మనకి సీలింగ్ అడే వరకు కూడా కబోర్డ్ అయితే చేయించారండి. మనకి పైన అయితే ఓపెనబుల్ డోర్స్ అయితే తీసుకున్నారండి. కింద అయితే నార్మల్ గా స్లైడింగ్ డోర్స్ అయితే తీసుకున్నారు. సేమ్ మనకి ఈ బిల్డింగ్ అంతా కూడా ఒకటే ప్యాటర్న్ లో మనకి డెక్లమ్ సీట్స్ అయితే యూజ్ చేశారు. మనకి ఎక్కడ కూడా స్లైడింగ్ డోర్స్ అయితే తీసుకున్నారు. అలాగే లోపలన్నీ కూడా సిమెంట్ కబోర్డ్స్ అయితే యూజ్ చేశారండి. అలాగే మనకి ఈ కబోర్డ్ దగ్గర విండో వచ్చింది కదా! ఇక్కడైతే గ్రానైట్ అయితే యూజ్ చేశారు. మనకి కావాలంటే సిస్టమ్ వర్క్ ఉంటూ కూడా చేసుకోవచ్చండి. అలాగే మనకి పక్కన డ్రెస్సింగ్ టేబుల్ కింద అయితే చేయించారు. మనకి ఇది బాత్రూమ్ డోర్ కి అయితే డ్రెస్సింగ్ టేబుల్ కింద అయితే చేయించారండి. చాలా నీట్ గా అయితే చేయించారు. మనకి ఇది ఒక బాత్రూమ్ డోర్ కింద అయితే కనిపించకుండా అయితే చేయించారండి. ఒకసారి వాష్రూమ్ కూడా చూద్దామండి. మనకి ఈ వాష్రూమ్ కూడా పెద్దదిగానే ఇచ్చారండి. లోపల వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. మనకి సీలింగ్ అడ్ వరకు కూడా వాల్ టైల్స్ అయితే యూజ్ చేశారు. మీకు చెప్పాను కదా! లోపలంతా కూడా సిరా కంపెనీ ఐటెమ్స్ అయితే యూజ్ చేస్తారండి. బ్రాండెడ్ కంపెనీ ఐటెమ్స్ అయితే యూజ్ చేస్తారు. మీరు ఈ టైంలో ఇలా తీసుకోవడం వల్ల మీకు నచ్చిన మోడల్ అయితే సెలెక్ట్ చేసుకుని అయితే వేయించుకోవచ్చండి. అవకాశం అయితే ఉందండి. చిన్న చిన్న ఏమైనా చేంజెస్ ఉన్నా కూడా మీరు చేయించుకునే అవకాశం అయితే ఉంది. ఫ్రెండ్స్ మనకి ఇంట్లో బెడ్రూమ్స్ కానీ, హాల్ కానీ, కిచెన్ కానీ, స్పేసెస్ కానీ ఇచ్చారండి. మెయిన్ 26x52 కొలతల్లో మంచిగానే చేయించారండి. మనకి ప్లాన్ కూడా వీడియో ఎండింగ్‌లో అయితే పెడతాను. ఒకసారి అయితే చెక్ చేయండి.
మనకి డైనింగ్ ఏరియా అండ్ కిచెన్ అయితే చాలా ఓపెన్‌గా అయితే ఇచ్చారండి. మనకు ఓపెన్ కిచెన్ కింద అయితే చేయించారు. స్పేస్ కూడా చాలా పెద్దదిగానే ఇచ్చారండి. మన కిచెన్‌లో యూజ్ చేసిన వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. అలాగే కిచెన్‌లో యూజ్ చేసిన డెక్ ల్యాంప్ సీట్స్ కూడా చాలా నీట్‌గా అయితే ఉన్నాయి. వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్‌లో అయితే యూజ్ చేశారండి. మనకి ఈస్ట్ వైపుకి అయితే ఒక విండో అయితే ఇచ్చారు. పైనైతే సిమ్‌ని పెట్టుకోవడానికి పాయింట్ అయితే ఇచ్చారండి. అలాగే మన గ్రైండర్, మిక్సీ, ఓవెన్ పెట్టుకోవడానికైతే ఇక్కడ ప్లగ్ పాయింట్స్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ ఇక్కడ కబోర్డ్స్ దగ్గర యూజ్ చేసిన డెక్ టాప్ సీట్స్ అయితే చాలా ప్రీమియంగా అయితే ఉన్నాయండి. చాలా ఈజీగా కూడా క్లీన్ చేసుకోవచ్చు. మనకు టోటల్‌గా ప్రొఫైల్ హ్యాండిల్స్ అయితే యూజ్ చేశారండి. మన డైలీ ఐటెమ్స్ యూజ్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. వీటికైతే గ్రాస్ ప్రొఫైల్స్‌తో డోర్స్ అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్ ఒకసారి కిచెన్‌లో వుడ్ వర్క్ చూస్తే చాలా క్లాసీ లుక్‌లో అయితే కనిపిస్తుందండి. మనకి ఇక్కడ ఎల్ షేప్ ప్లాట్‌ఫార్మ్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ప్లాట్‌ఫార్మ్ కింద ఈ డోర్స్‌కి అయితే జాలీల కింద అయితే ఇచ్చారండి. మనం గ్యాస్ పెట్టుకున్నప్పుడు గాని, ఆ అటుపక్క సింక్ వస్తుంది కదా! ఆ పైప్ కానీ స్మెల్ అలాంటివి ఏం రాకుండా కూడా జాలీలు అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడ 3 బాస్కెట్స్ అయితే ఇచ్చారండి. టోటల్‌గా ప్రొఫైల్ ఛానెల్ అయితే యూజ్ చేశారు. కిచెన్ డోర్‌కి అయితే నెక్స్ట్ లెవెల్ అయితే చేయించారండి. చూడడానికి అయితే చాలా బాగుంది. చాలా మంచి కాంబినేషన్‌లో అయితే యూజ్ చేశారండి. కిచెన్ కూడా స్పేసెస్ గానే ఇచ్చారు. ఫ్రెండ్స్ మన కిచెన్ పక్కన ఇక్కడ పూజా రూమ్ అయితే ఇచ్చారు కదా! పూజా రూమ్ కూడా చూద్దామండి. మన పూజా రూమ్ డోర్‌కి అయితే మనకు నచ్చిన గ్లాస్ అయితే ఫిక్సింగ్ అయితే చేసి అయితే ఇస్తారండి. పూజా రూమ్ కూడా పెద్దదిగానే ఇచ్చారు. ఇక్కడ ఈస్ట్ వైపుకి అయితే ఒక విండో అయితే తీసుకున్నారండి. అలాగే దేవుని పెట్టుకోవడానికి ప్లాట్‌ఫార్మ్ కూడా వీళ్ళే చేంజ్ అయితే ఇస్తున్నారండి. మనకి కిందే చిన్న చిన్న షెల్ఫ్స్ కూడా ఇచ్చారు. అలాగే మనం దేవుని పెట్టుకున్న ఎప్పుడైనా ఎక్స్‌ట్రా మన ఫుడ్ ఐటెమ్స్ పెట్టుకోవడానికైతే ఈ డోర్ అయితే ఉపయోగపడుతుందండి. ఫ్రెండ్స్ మనకి ఇంటి కన్‌స్ట్రక్షన్ వైస్ అయితే చాలా బాగా చేయించారండి. క్వాలిటీ ఐటెమ్స్ యూజ్ చేసి కన్‌స్ట్రక్షన్ అయితే చేయించారు. లోపల ఇంటీరియర్ డిజైన్ కూడా చాలా మంచిగా అయితే చేయించారండి. చూడడానికైతే ఇల్లైతే చాలా క్లాసీ లుక్‌లో అయితే కనిపిస్తుంది. ఎవరైతే నార్త్ ఈస్ట్ కార్నర్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇల్లైతే చాలా బాగుంటుందండి. నార్త్ ఈస్ట్ కార్నర్ అంటే చాలా హాట్ కేక్‌లా ఎగిరిపోయి బిట్టండి. కొంచెం త్వరగానే ఇల్లు కావాలంటే అప్రోచ్ అయితే అవ్వండి. ఫ్రెండ్స్ మనకి ఇల్లు ఎక్కడ ఉందనేది అడ్రస్ అయితే చెప్తాను చూడండి. మనకి హౌస్ అడ్రస్ వచ్చి కాకినాడ అచ్చంపేట జంక్షన్‌కి దగ్గరలో శ్రీకిరణ్ ఐ హాస్పిటల్ దగ్గరలో అయితే ఉంటుందండి. మనకి హాస్పిటల్‌కి అయితే ఇంటి దగ్గర నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. అలాగే మనకి అంశవాణి స్కూల్ కానీ, ఏడీబీ రోడ్ కానీ, అచ్చంపేట జంక్షన్ కానీ ఇవన్నీ కూడా చాలా దగ్గరలోనే ఉంటాయి. అలాగే చుట్టువైపులో కూడా మనకి ఇల్లులు అయితే లేటెస్ట్‌గా అయితే కడుతున్నారు. చాలా త్వరగా డెవలప్ అవుతున్న ఏరియాలో ఈ హౌస్ అయితే కన్‌స్ట్రక్షన్ అయితే చేశారండి. మనకి ఈ ఏరియా గ్రౌండ్ రోడ్ కూడా చాలా బాగుంటుంది. చుట్టూ కూడా అన్ని ఇల్లులు అయితే లేటెస్ట్ గానే వస్తుందండి. మనకి లేటెస్ట్ చేసిన కూడా లేఅవుట్‌లో మనకి ఇల్లులు అయితే కట్టించారండి. చుట్టుపక్కల కూడా ఒకసారి అయితే చూడండి. మనకి అన్ని కూడా గేటెడ్ కమ్యూనిటీ కింద ఇల్లులు అయితే ఉంటాయండి. ఫ్రెండ్స్ ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్‌కి అయితే కాల్ చేయండి. మీరు కాల్ చేసినప్పుడు మాత్రం హౌస్ కోడ్ అయితే కంపల్సరీ చెప్పండి. అది కూడా స్క్రీన్ మీద ఉంటుంది. టైటిల్‌లో కూడా ఉంటుందండి. అలాగే మీరు హౌస్ చూడడానికి వద్దా ఉన్నా సరే మాకు కొంచెం ముందుగానే ఇన్ఫార్మ్ చేసి అయితే రండి. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.